సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 ఉత్కంఠ భరితంగా సాగుతోంది. సినీ తారలు క్రీడాకారుల్లా తలపడుతూ విజయం కోసం చెమటలు చిందిస్తున్నారు. ఇప్పటికే తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఈ వారంతో నాకౌట్ మ్యాచ్లు ముగియనున్నాయి. ఇప్పటికే బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్ జట్లు సెమీస్ బెర్త్లు కన్ఫర్మ్ చేసుకోగా మిగిలిన 5 జట్లలో ముంబై హీరోస్ ప్రయాణం ఎప్పుడో ముగిసింది. దీంతో 4 జట్లు సెమీస్ కోసం పోరాడుతున్నాయి. ఫిబ్రవరి 22న సూరత్ వేదికగా చెన్నై రైనోస్, భోజ్పురి దబంగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలిచారు, ఎవరు సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకున్నారో తెలుసుకుందాం. తొలిత భోజ్పురి దబంగ్స్ కెప్టెన్ మనోజ్ తివారీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన చెన్నైకి ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రమణ 10 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే శరణ్, విక్రాంత్లు భోజ్పురి జట్టుకు ఏమాత్రం సంతోషాన్ని మిగల్చలేదు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పవర్ ప్లేలోనే 50 పరుగులు దాటించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జట్టును ఆదిత్య విడదీశారు. 35 పరుగులు చేసిన శరణ్ పాయింట్లో పర్వేష్ లాల్ కు చిక్కాడు. ఆ కాసేపటికే గాయం కారణంగా పృథ్వీ మైదానాన్ని వీడాడు. దీంతో విక్రాంత్, దాశరథీలు వీరవిహారం మొదలైంది. 10వ ఓవర్లో 4 సిక్సర్లతో చెన్నై రైనోస్ 29 పరుగులు పిండుకుంది. మొత్తంగా చెన్నై రైనోస్ తన తొలి ఇన్నింగ్స్ లో నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భోజ్పురి దబంగ్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 3 పరుగుల వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోయింది. పర్వేష్ లాల్, అస్గర్ ఖాన్లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దుకున్న దశలో జట్టు స్కోరు 41 పరుగుల వద్ద అస్గర్ ఖాన్ అవుట్ అయ్యాడు. ఆ కాసేపటికే పర్వేష్ కూడా అవుట్ కావడంతో దబంగ్స్ 55 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఉదయ్ తివారీ, సుధీర్ సింగ్లు ఇన్నింగ్స్ ను నెమ్మదిగా నడిపించారు. ఆ దశలో భోజ్పురి దబంగ్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నైకి 65 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నైని తొలి ఓవర్లోనే గట్టి దెబ్బ కొట్టింది భోజ్పురి దబంగ్స్. తొలి ఓవర్లోనే పృథ్వీ, కలైలను అస్గర్ ఖాన్ అవుట్ చేశాడు. అనంతరం విక్రాంత్, అజయ్, శరణ్, పరిలు ధాటిగా ఆడటంతో నిర్ణీత 10 ఓవర్లలో చెన్నై రైనోస్ 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసి భోజ్పురి దబంగ్స్ ముందు 168 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 168 పరుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భోజ్పురి దబంగ్స్ కు ఉదయ్, అస్గర్ ఖాన్లు మెరుపు ఇన్నింగ్స్ అందించారు. మంచి ఊపు మీదున్న దశలో వీరిద్దరూ అవుట్ కావడంతో దబంగ్స్ కు షాక్ తగిలింది. తర్వాత వచ్చిన కెప్టెన్ మనోజ్ తివారీ రిటైర్డ్ హట్ కాగా దినేష్ లాల్ యాదవ్ ను విక్రాంత్ బౌల్తా కొట్టించడంతో భోజ్పురి జట్టు పని అయిపోయిందని అనుకున్నారు. కానీ అంశుమాన్ రాకతో సీన్ మారిపోయింది. వచ్చి రావడంతో 4లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ అంశుమాన్ 27 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టును గెలుపు అంచుల దాకా తీసుకువెళ్లాడు. ఇతనికి ఆదిత్య కూడా చక్కని సహకారం అందించినప్పటికీ చేతిలో బంతులు లేకపోవడంతో ఓటమి తప్పలేదు. నిర్ణీత 10 ఓవర్లలో భోజ్పురి దబంగ్స్ 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. దీంతో చెన్నై రైనోస్ జట్టు 17 పరుగులతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది.